హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన డి మోర్విస్ థియరంలో 10th వీడియో వచ్చేసి ఏంటంటే యాజ్ యూజువల్ మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాం. సో నేను ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మెల్లగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో మన ఫస్ట్ ప్రాబ్లం ఏంది చూడండి. ఇఫ్ 1 ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అండ్ x is equals to omega minus omega square minus 2, then show that x square plus 4x plus 7 is equals to 0. సో వెరీ సింపుల్, ఈజీ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి ఏమి ఇచ్చిండు, x is equals to omega minus omega square minus 2, కరెక్టా? చలో మనల్ని ఏం షో చేయమంటుండు, x square plus 4x plus 7 is equals to 0 అని. యాక్చువల్గా దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి మనకి ఇచ్చిన ఎక్స్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయడము, లేదా ఇంకా కొంచెం మన బ్రెయిన్ వాడి ఈజీగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఎట్లనో చెప్తా. -2 పంపిస్తే ఏమవుతుంది చెప్పండి. -2 పంపిస్తే +2 అవుతుంది. సో x + 2 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్. క్లియరా? పక్కన అయితే మనం ఇది సాల్వ్ చేసే ముందు మనం ఎప్పుడైనా 1 ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని మనకు వచ్చిందంటే క్వశ్చన్లో స్ట్రైట్ అవే 2 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మీరు రాసేసుకోవాలి. 1 + ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఈ 2 మీకు స్ట్రైక్ అయిపోవాలి, పక్కన రాసేసుకుంటే బెస్ట్. ఓకేనా? చలో ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. ఓకే, ఎందుకు చేస్తున్నా అంటే వెయిట్. క్లియరా? చలో x + 2 హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చేయండి. a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a అంటే x ఇంటూ b అంటే 2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది కూడా ఏ ఫామ్లో ఉంది, ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ కదా, అంటే a స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఎంత, ఓకే, ఏ ఎంత ఒమేగా, బి ఎంత ఒమేగా స్క్వేర్. క్లియరా? పక్కన. సో ఇప్పుడు చూడండి, x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2x ఇంటూ 2 అంటే 4x ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఒమేగా పవర్ 4 మైనస్ 2 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఎంత, ఒమేగా క్యూబ్. సో ఇప్పుడే చూడండి జాగ్రత్తగా, x స్క్వేర్ ప్లస్ ఈ 4x ఇటు సైడ్ రాసుకుంటున్నా, 4x + 4 ఈజ్ ఈక్వల్స్ టు, జాగ్రత్తగా చూడండి, ఒమేగా స్క్వేర్ ఇట్లనే ఉండనియండి, ఒమేగా పవర్ 4ని నేను చూడండి, ఒమేగా పవర్ 4ని నేను ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా అని రాసుకోవచ్చా? ఎస్, ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా మైనస్ 2 ఇంటూ ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంత, 1. క్లియరా? చలో x స్క్వేర్ ప్లస్ 4x + 4 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా క్యూబ్ అంటే 1 కదా, 1 ఇంటూ ఒమేగా మైనస్ 2. పక్కన. క్లియరా? చలో x స్క్వేర్ ప్లస్ 4x + 4 ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఏమనుకున్నాం, 1 + ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 1 అటు పంపించిన, అప్పుడు ఏమవుతుంది, ఒమేగా + ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు +1 అటు వెళ్తే -1 కదా. సో ఒమేగా + ఒమేగా స్క్వేర్ అంటే -1 -2. x స్క్వేర్ ప్లస్ 4x + 4 -1 -2 అంటే -3. x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ ఇటు వస్తే ఏమవుతుంది 4 -3 అటు వస్తే +3, 4 + 3 ఎంత 7. చూడండి క్లియర్గా కనబడుతుందా? చలో ఇది ఈజియెస్ట్ అన్నమాట. సో ఎప్పుడైనా మన క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని ఇట్లా మనకి ఇచ్చిండు అనుకోండి, మనం ఇందులోకి ఏంచే ఇది తీసుకోవచ్చు. లేదంటే ఏం చేయాలి, x = ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకేనా? ఇంకా కాకపోతే ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ ఒమేగా ప్లేస్లో నేను ఇది వాడేసి ఏం చేసుకోవచ్చు, 1 + ఒమేగా + ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా.
ఒమేగా ఇది ఈక్వల్స్ టు ఈ రెండు అటు పంపిస్తే -1 మైనస్ ఒమేగా స్క్వేర్. సో నేను ఒమేగా ప్లేస్లో -1 మైనస్ ఒమేగా స్క్వేర్ పెట్టుకుంటా. అప్పుడు నాకు వాల్యూ వస్తుంది. మళ్ళీ అదంతా ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సాల్వ్ చేస్తే మీకు 0 వస్తుంది. కొంచెం లెంతీ అయిపోతుంది. సో ఇట్లా మీరు ఆలోచించగలిగితే ఈజీ. క్లియరా? చలో మళ్ళీ మన నెక్స్ట్ సమ్ ఏముంది చెప్పండి. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ ఆఫ్ x square plus x plus 1 is equals to 0, then prove that alpha power 4 plus beta power 4 plus alpha power minus 1 into beta power minus 1 is equals to 0. సో సింపుల్గా మనకి ఆల్ఫా బీటా దీని రూట్స్ అని చెప్పిండు. ఇది మనల్ని ప్రూవ్ చేయమంటుండు. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇది ఈక్వల్స్ టు 0. దీనికి ఆల్ఫా బీటా రూట్స్ అంట. అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఆల్ఫా బీటా వాల్యూస్ కావాలి. ఓకే, మనకు ఆల్ఫా బీటా వస్తేనే ఇది ప్రూవ్ చేయగలుగుతాం. అయితే దీనికి ఇప్పుడు మనం ఎట్లా కనుక్కోగలుగుతాము? ఒకటి ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి, ఇంకోటి ఫార్ములా తోటి. సో మనం కాంప్లెక్స్ నెంబర్స్లో ఉన్నాం కాబట్టి మన రూట్స్ ఇమాజినరీ అయ్యే ఛాన్సెస్ 1000% ఉంటాయి కాబట్టి బెటర్ విల్ గో విత్ సెకండ్ ఫార్ములా. సో సెకండ్ ఫార్ములా రాసే ముందు ఫస్ట్ ఏ వాల్యూ ఏంది చెప్పండి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1, బి వాల్యూ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 1, సి వాల్యూ ఎంత 1. సో ఫార్ములా ఏం చెప్పండి. -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. క్లియర్ అర్థమైందా? చలో -b -1 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ అంటే 1 మైనస్ 4 ఇంటూ a వాల్యూ ఎంత 1 ఇంటూ c వాల్యూ ఎంత 1 బై 2a అంటే 2 ఇంటూ 1. సో చూడండి -1 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 1 మైనస్ 4 బై 2. ఓకే, చలో నెక్స్ట్ -1 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ -3 బై 2. మీకు ఐడియా ఉండాలి, ఎప్పుడైనా మనకి రూట్లో మైనస్ వచ్చిందంటే స్ట్రైట్ అవే ఏం చేసేయాలి, దాన్ని ఐ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ -√3ని అండర్ రూట్ -3 నేను √3 ఇంటూ √-1 అని రాసుకోవచ్చా? ఎస్. అండర్ రూట్ -3 ఇది ఈక్వల్స్ టు √3 ఇంటూ √-1 అంటే ఐ కదా. సో అందుకే నేను √3i అని రాసుకున్నాను. సో మీరు గమనించినట్టయితే ఇక్కడ మనకి ఎన్ని రూట్స్ ఉన్నాయి? 2. -1 ప్లస్ √3i బై 2 కామా -1 మైనస్ √3i బై 2. వీటిని చూస్తే మీకు ఎక్కడనో కొంచెం ఏదో మన మెమొరీ లేన్లో ఏదో ఒకటి స్ట్రైక్ అవుతుంది మనకి. ఏంది? ఇది ఒమేగా, ఇది ఒమేగా స్క్వేర్, ఇది ఒమేగా, ఇది ఒమేగా స్క్వేర్ అనమాట. సో ఇది ఒమేగా స్క్వేర్ అయిందనుకోండి. ఇప్పుడు మనము ఆల్ఫా వాల్యూ వచ్చేసి ఇది, బీటా వాల్యూ వచ్చేసి ఇది. ఇప్పుడు మనకు ఆల్ఫా బీటా వచ్చినాయి కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే బెస్ట్. సో నేను ఏం చేస్తున్నా అంటే రబ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ కొంచెమే రబ్ చేస్తా. ఫస్ట్ అయితే సమ్ అయిపోగొట్టేద్దాం, లేకపోతే మొత్తం చేద్దాం. ఎందుకు మళ్ళీ ప్రాబ్లం? ఇదైతే మీకు అర్థమైంది కదా కిందిది. సో మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా పవర్ 4 ప్లస్ ఆల్ఫా పవర్ -1 ఇంటూ బీటా పవర్ -1 ఇది ఈక్వల్స్ టు 0 అని. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఒమేగా స్క్వేర్ కనిపించిందంటే సేమ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ప్రాపర్టీస్ ఏంది? ఓకే, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. చలో ఇప్పుడు ఆల్ఫా ఎంత మనకు ఒమేగా కదా, బీటా ఎంత ఒమేగా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా పవర్ -1 అంటే ఒమేగా పవర్ -1 అనమాట ఇంటూ ఒమేగా స్క్వేర్ పవర్ -1. క్లియరా? పక్కానా? చలో ఇది ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఒమేగా పవర్ 4 ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 4 అంటే ఒమేగా పవర్ 8 ప్లస్ ఒమేగా పవర్ -1 అంటే 1/ఒమేగా ఇంటూ 1/ఒమేగా స్క్వేర్. క్లియరా? సో ఒమేగా పవర్ 4ని ఎట్లా రాసుకోవచ్చు మనము? ఇందాకనే చెప్పిన ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా అని రాసుకోవచ్చు కదా. సో ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా పవర్ 8ని ఎట్లా రాసుకోవచ్చు? ఒమేగా పవర్ 4 ఇంటూ ఒమేగా పవర్ 4 కదా. పక్కానా? సో
ఒమేగా పవర్ 4 ఇంటూ ఒమేగా పవర్ 4 రాస్తున్నా, మీకు ఎందుకు అర్థమైంది తర్వాత. 1/ω అంటే 1 ఒమేగా స్క్వేర్ అంటే 1/ω3. ఓకే, ఈ స్టెప్ నేను కావాలని రాసిన, మీకు అర్థం కావాలి. ఒమేగా క్యూబ్ 1 ఒమేగా ఒమేగా ప్లస్ మీరు ఒమేగా పవర్ 4 వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి నాకు. ఒమేగా పవర్ 4 వాల్యూ ఎంత? ఒమేగా. సో ఒమేగా పవర్ 4 ఇంటూ ఒమేగా పవర్ 4 అంటే ఏంది? ఒమేగా ఇంటూ ఒమేగా విచ్ ఇస్ నథింగ్ బట్ ఒమేగా స్క్వేర్. 1 ఒమేగా క్యూబ్ అంటే 1/ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంత? 1. సో 1 ప్లస్, ఓకే ఇట్లానే రాసుకుందాం, ఎందుకు ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎంత? 0 కదా. సో 0 = 0. ఓకేనా. సో ఇక్కడ మీకు ఓన్లీ స్ట్రైక్ అవ్వాల్సిన పాయింట్ ఏంటి మైండ్లో, -1 ప్లస్ i√3/2 -1 మైనస్ i√3/2 వాల్యూస్ వచ్చేసి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో 2 వాల్యూస్ ఒమేగా స్క్వేర్ మీకు అర్థం కావాలి, అప్పుడే సమయం ఈజీ అయిపోతుంది. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ నేను కొంచెం కన్ఫ్యూజ్ చేసి అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ చూడండి, మీకు క్లియర్ వస్తుంది. ఓకేనా, చలో సూపర్ మరి. సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాము? సెకండ్ ప్రాబ్లం వరకు చేసినాము. ఇప్పుడు థర్డ్లో చూడండి, థర్డ్ క్వశ్చన్ ఏంది? ఫైండ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ 1 + i హోల్ పవర్ 2/3 -16 హోల్ పవర్ 1/4. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంది? 1 + i హోల్ పవర్ 2/3. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము? మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో ఎప్పుడైనా కానీ పవర్ అనేది రేషనల్ నెంబర్ లేదా p/q ఫామ్లో ఉందంటే మన మైండ్ ఒకటే దగ్గరికి వెళ్ళిపోవాలి, అదేంటంటే డి మోర్విస్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్. సో ఎప్పుడైతే ఒక కాంప్లెక్స్ నెంబర్ అనేది ఈ ఫామ్లో ఉందంటే అప్పుడు, లేదా కాంప్లెక్స్ నెంబర్ అనే కాదు ఏదైనా ఈ ఫామ్లో ఉందంటే దీనికి ఎన్ని వాల్యూస్ ఉంటాయంటే మనకి క్యూ వాల్యూస్ ఉంటాయి. ఓకే, పవర్లో డినామినేటర్ ఏదైతే ఉంటుందో అన్ని వాల్యూస్ ఉంటాయి అన్నమాట దీనికి. ఓకే, సో ఇప్పుడు అవి ఎట్లా కనుక్కుంటాం ఆ వాల్యూస్ని అంటే దానికో ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎక్కడ కూడా మనకి cos θ + i sin θ లేదు కదా. మళ్ళీ ఈ థియరం గురించి మనం డిస్కస్ చేసి లాభం ఏంటంటే, సో మనకు పవర్ 2/3 వచ్చినప్పుడు మనం ఈ థియరం వాడితే ఈజీ అయిపోతుంది. అంటే మనము సాల్వ్ చేయాల్సింది ఈ మెథడ్లోనే. అట్లా చేయాలంటే ఫస్ట్ మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో కన్వర్ట్ చేసుకోవాలి. ఎట్లా? కాంప్లెక్స్ నెంబర్ అనేది మనకి దగ్గరకు 2 to 3 ఫామ్స్లో ఉందన్నమాట. క్లియర్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏ ఫామ్లో కన్వర్ట్ చేయాలి చెప్పండి చూసి. ఇక్కడ ఈ ఫామ్లో కన్వర్ట్ చేయాలి కదా. సో ఈ ఫామ్లోనే కదా మనకి ఇది ఉంది. చలో ఇప్పుడు ఈ ఫామ్కి ఎట్లా కన్వర్ట్ చేస్తామంటే r = √a² + b², θ tan 1 b/a. అర్థమవుతుందా? సో ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తే మనకి θ వస్తుంది, r వస్తుంది. సో 1 + i కాబట్టి a ఎంత? 1, b ఎంత? 1. సో r ఎంత వస్తుంది చెప్పండి? r = √1² + 1² విచ్ ఈజ్ నథింగ్ బట్ √2. నాకు r వాల్యూ వచ్చేసింది. మళ్ళీ θ వాల్యూ ఎంత? tan 1 b/a. b ఎంత? 1, a ఎంత? 1. సో 1/1 విచ్ ఈజ్ నథింగ్ బట్ tan 1 ఆఫ్ tan π/4 which is nothing but π/4. సో θ ఎంత వచ్చింది? π/4. r ఎంత వచ్చింది? √2. సో 1 + i హోల్ పవర్ 2/3 నేను √2 ఇంటూ cos θ. cos θ ఎంత? θ ఎంత? π/4. cos π/4 + i sin π/4 హోల్ పవర్ 2/3. క్లియరా? సో దీన్ని నేను కంప్లీట్గా ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నా. సో దీని తర్వాత కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది. అదేంటంటే √2 కూడా మనకు పవర్ 2/3 వస్తుంది కదా. ఎస్, √2 పవర్ 2/3 సపరేట్గా రాసుకొని cos π/4 + i sin π/4 హోల్ పవర్ 2/3 అనమాట. ఓకే, క్లియరా? పక్కన. చలో ఇప్పుడు చూడండి, cos θ + i sin θ హోల్ పవర్ p/q. cos θ + i sin θ హోల్ పవర్ p/q వచ్చిందా లేదా? వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తా? ఈ √2
పవర్ 2/3 ఇట్లనే ఉంచుతా. సో ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే స్టెప్ 2 వెళ్ళిపోవాలి. స్టెప్ 1 ఏంటంటే మనము ఇట్లున్నదాన్ని ఇట్లా తీసుకొచ్చాము. స్టెప్ 2 ఏం చేయాలంటే కాజ్ ఆఫ్ 2k పై ప్లస్ π/4 ప్లస్ I sin ఆఫ్ 2k పై ప్లస్ π/4 హోల్ బై 2/3. నేనేం చేసిన ఈ టీటాకి నేను 2k పై యాడ్ చేసిన. అదే అనమాట మన నెక్స్ట్ స్టెప్. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాలి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి స్టెప్ 2 అయిపోయింది. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ స్టెప్ 2ని సాల్వ్ చేసేద్దాం అనమాట. ఓకే, ఎల్సిఎం చేయండి. 4 2s are 8. 8k పై ప్లస్ π/4 ప్లస్ I sin ఆఫ్ 8k పై ప్లస్ π/4. క్లియర్ అర్థమైందా? పక్కానా? చూడండి. సో సాల్వ్ చేసేసినాం కదా, ఇంకా కొంచెం కూడా సాల్వ్ చేయొచ్చు మనం అనుకుంటే. √2 పవర్ 2/3 కాజ్ ఆఫ్ పై కామన్ చేయండి. పై ఆఫ్ 8k ప్లస్ 1/4 ప్లస్ I sin ఆఫ్ పై ఆఫ్ 8k ప్లస్ 1/4. ఓకే, సో ఇప్పుడు మనం సాల్వ్ చేసినాం. తర్వాత ఏం చేయాలి? ఓకే, పవర్ 2/3 పెట్టలేదు. తర్వాత ఏం చేయాలంటే స్టెప్ 3 అనమాట. స్టెప్ 3 ఏంటంటే డి మోర్విస్ థియరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్. అంటే ఏంది చూడండి. cos theta ప్లస్ I sin theta హోల్ పవర్ n is equals to cos n theta ప్లస్ I sin n theta. ఓకే, ఇప్పుడు మనకి అదే ఫార్ములా ఉంది కదా, cos theta ప్లస్ I sin theta హోల్ పవర్ n. సో cos n theta ప్లస్ I sin n theta లెక్క రాసుకోవాలి. సో చూడండి, cos n theta n ఎంత ఉంది? 2/3. ఓకే, 2 1s are 2 2s are 2 1s are 2 2s are. క్లియర్గా అర్థమైందా? ఓకే, 3 2s are ఎంత? 6. ఓకే, సో మంత్స్ మనకి ఇట్లా వచ్చిందంటే మనం ఏం చేయాలంటే నెక్స్ట్, సో మనం డిస్కస్ చేసినప్పుడు ఎప్పుడైతే మనకి ఫామ్లో ఉంటుందో మనకి ఎన్ని వాల్యూస్ ఉండాలంటే క్యూ వాల్యూస్. ఇక్కడ మనకి ఏముంది? ఫ్రాక్షన్ 3 అంటే 3 వాల్యూస్ ఉండాలి. అంటే కేని 0 అనుకోవాలి, 1 అనుకోవాలి, 2 అనుకోవాలన్నమాట. సో ఇక్కడ k0 పెట్టుకోండి, k1 పెట్టుకోండి, k2 పెట్టుకోండి. ఒకటి ఎగ్జాంపుల్కి మీకు చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 పెట్టుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? k0 అయితే 8 0 అప్పుడు నాకు cos π/6 అర్థం. π × 0 0, π × 1 π ప్లస్ I sin 6. ఇంకొకటి మీరు ఈ సరే వస్తుంది, ఎందుకంటే యాంగిల్ సేమ్ కాబట్టి దీన్ని ఇట్లా మనకి ఇవి కనుక్కోమన్నట్టు అయితే వెళ్ళిపోవాలి. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాము చూడండి. మనము 1 + I హోల్ పవర్ 2/3 ఆ ప్రాబ్లంకి అన్ని వాల్యూస్ కనుక్కున్నాం. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? -16 హోల్ పవర్ 1/4. ఇప్పుడు దీనికి మనం ఎన్ని వాల్యూస్ ఉన్నాయో కనుక్కోవాలి. ఓకే, సో ఎట్లా చేస్తాం మనము అంటే చూడండి, -16 హోల్ పవర్ 1/4 అవునా కాదు? అయితే ఇప్పుడు ఈ -16 హోల్ పవర్ 1/4ని నేను 16 పవర్ 1/4 ఇంటూ -1 హోల్ పవర్ 1/4 అని రాసుకోవచ్చా? ఎస్, -1 హోల్ పవర్ 1/4 అంటే -1 వస్తుంది. బట్ అట్లా రాసుకోవడం వల్ల యూజ్ ఏముంది అని మీకు డౌట్ రావచ్చు. సో కాంప్లెక్స్ నెంబర్స్లో మనకి ఈ -1 హోల్ పవర్ 1/4ని మనము సాల్వ్ చేయొచ్చు. సో ఎట్లా సాల్వ్ చేయొచ్చో చూపిస్తా.
ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి 16^1/4ని నేను ఎట్లా రాసుకున్నా, 16ని నేను 2^4 1/4 ఇంటూ -1 హోల్ పవర్ 1/4. సో 2^4 హోల్ పవర్ 1/4 అంటే 4 1 జా క్యాన్సిల్. సో 2 ఇంటూ -1 హోల్ పవర్ 1/4. ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? తర్వాత నేను ఏం చేసిన, 2 ఇంటూ ఈ -1ని నేను ఎట్లా రాసుకున్నా, సో ఈ -1 హోల్ పవర్ 1/4ని జాగ్రత్త చూడండి, cos π ప్లస్ i sin π రాసుకున్నా. ఎందుకు చెప్పండి, cos π అంటే -1 ప్లస్ i sin π అంటే sin π అంటే 0 కదా. సో cos π -1 కాబట్టి ఈ -1ని నేను ఇట్లా రాసుకున్నా. ఇట్లా రాసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు అంటే, మనం దీన్ని సాల్వ్ చేయాలంటే ఎప్పుడైనా మనకి పవర్ అనేది p/q ఫామ్లో ఉందంటే మనకి ఒక థియరం గుర్తుకు రావాలి. ఆ థియరం పేరు ఏంటంటే డి మోర్విస్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్. సో ఇదే డి మోర్విస్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్ అంటే, ఒకవేళ ఒక పర్టికులర్ ప్రాబ్లం అనేది cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ p/q అనే ఫామ్లో ఉందంటే అప్పుడు ఆ పర్టికులర్ ప్రాబ్లంకి క్యూ వాల్యూస్ ఉన్నట్టు అర్థం. ఎన్ని వాల్యూస్? క్యూ వాల్యూస్. సో ఇక్కడ కూడా మనకు అదే ఫామ్లో ఉంది కాబట్టి మనకి క్యూ ప్లేస్లో ఏముంది 4. అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లంలో దీనికి ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే 4 వాల్యూస్ ఉన్నాయి. ఆ 4 వాల్యూస్ ఎట్లా కనుక్కుంటాం అంటే స్టెప్ 1. సో స్టెప్ 1 అయిపోయింది అనమాట. ఫస్ట్ మనము మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ని మోడర్న్ ఫామ్లో రాసుకోవాలి. సో రాసేసుకున్నాం మోడర్న్ ఫామ్లో. మోడర్న్ ఫామ్ అంటే x = r ఇంటూ cos θ ప్లస్ i sin θ. ఓకే, అట్లా రాసేసుకున్నాం. తర్వాత మనం ఏం చేయాలి చూడండి, ఈ పైనే ఈ టీటాని మనం ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ని మనం 2k పై యాడ్ చేయాలి. యాడ్ చేసినానే లేదా? ఎస్. యాడ్ చేసిన తర్వాత సాల్వ్ చేసిన అంటే ఏంది, పై కామన్ తీసిన, అప్పుడు మనకి ఇది వచ్చింది. తర్వాత ఏం చేయాలంటే డి మోర్విస్ థియరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ చేయాలి. ఇంటిగ్రల్ ఇండెక్స్ అంటే ఏంది, సింపుల్, cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ n = cos nθ ప్లస్ i sin nθ. ఓకేనా? సో cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ n అంటే cos nθ ప్లస్ i sin nθ. సో మనం ఏం చేసినాం, i sin nθ అంటే ఇప్పుడు n ఏంది 1/4. ఆ 1/4ని మనం థీటాతో మల్టిప్లై చేయాలి ఇక్కడ. క్లియరా? ఈ స్టెప్ క్లియర్గా అర్థమైందా? తర్వాత ఏం చేసిన, ఓకే ఇక్కడ వరకు అర్థమైందా? సో తర్వాత నేను ఏం చేసిన అంటే జాగ్రత్తగా చూడండి, ఓకే రబ్ చేద్దామా, లేకపోతే ఇక్కడికే మనకు సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడ చూడండి k 0 పెట్టుకోవాలి, 1 పెట్టుకోవాలి, 2 పెట్టుకోవాలి, 3 పెట్టుకోవాలి. సో నేను k 0 1 2 3 ఈ 3 వాల్యూస్ నేను ఇక్కడ పెట్టుకున్న తర్వాత సాల్వ్ చేస్తే నాకు ఆన్సర్స్ వస్తాయి. దట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ -16 హోల్ పవర్ 1/4. సో ఇట్లాంటి మోడల్స్ నేను చాలా చెప్పినా కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ఆన్సర్ మొత్తం వచ్చేసింది, జస్ట్ k ప్లేస్లో 0 1 2 3 పెట్టుకొని సాల్వ్ చేయండి. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా?